రోగులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా విధులు నిర్వహిస్తూనే నల్ల బ్యాడ్జీలు ధరించి కాంట్రాక్ట్ సిబ్బంది శాంతియుత నిరసన చేపట్టారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం భద్రగిరి సామాజిక ఆరోగ్య కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం కొనసాగుతుంది. ఈ నెల 20వ తేదీ నుంచి వచ్చే నెల 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా శాంతియుత నిరసన కార్యక్రమాలు నిర్వహించినట్లు కాంట్రాక్ట్ సిబ్బంది తెలిపారు. తమ న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ ఈ నిరసన చేపడుతున్నామని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంట్రాక్ట్ సిబ్బంది ప్రతినిధి రాజ్యలక్ష్మి మాట్లాడుతూ గత 15 నుండి 20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ పద్ధతిలో విధులు నిర్వహిస్తున్నామని తెలిపారు. తక్కువ వేతనాలతో పనిచేస్తూ కోవిడ్ సమయంలో సైతం ప్రాణాలకు తెగించి ప్రజలకు వైద్య సేవలు అందించామని చెప్పారు. తమను రెగ్యులర్ చేయాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరినప్పటికీ స్పందన లేదన్నారు. 2014లో కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలని బిల్లు ఆమోదించినప్పటికీ ఇప్పటి వరకు అమలు కాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని వారు కోరారు. చేసుకున్నట్టు అనుకోనండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మరియు డిప్యూటీ సీఎం గారికి అలాగే మరియు మన నియోజకవర్గం ఎమ్మెల్యే గారికి మిగిలిన ప్రధాన మంత్రులందరికీ కూడా మా యొక్క విన్నపం అండి. మేము ఇంతవరకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో గత 15-14 సంవత్సరాల నుంచి కూడా జేఏసీ స్టేట్ లెవెల్లో ఎంతోమంది 20 సంవత్సరాల నుంచి కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు చేస్తున్నాము. పారామెడికల్ సిబ్బంది అసలు మెయిన్ కాంట్రాక్ట్ జేఏసీ అంటే ఏంటి అంటే ప్రతి హాస్పిటల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ కలిపి జేఏసీగా మేము తీర్మానించి అందరూ ఒక స్టేట్ యూనియన్గా మారి ఇప్పుడు గత నెల రోజుల నుంచి కూడా ఎంతో మేము అందరికీ కూడా మా రిప్రజెంటేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మా స్టేట్ వాళ్ళు చెప్పిన ప్రతి సూచనలు మేము పాటిస్తున్నాము. ఈ నెల 21వ తేదీ నుంచి సెప్టెంబర్ 9వ తేదీ వరకు కూడా మేము ఈ ప్రతి యాక్టివిటీని కూడా చేయాలని నిర్ణయించుకున్నామండి. ఇక్కడ ఏమైందంటే ఇప్పుడు జేఏసీలో ఎంతోమంది డిపార్ట్మెంట్లు కాంట్రాక్ట్ ప్రాతిపదిక మీద పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ స్టాఫ్ నర్సెస్లు, ఫార్మసిస్టులు, అలాగే ల్యాబ్ టెక్నీషియన్స్, రేడియాలజిస్టులు, ఈఎన్టీ టెక్నీషియన్స్ ఎంతోమంది పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలోనే తక్కువ జీతంతో కోవిడ్ సమయంలో కూడా మేము రాత్రి పగలు మా ఉద్యోగ ధర్మాల్ని నిర్వర్తించాము. ఎన్నోసార్లు మేము ధర్నాలకు దిగకుండా న్యాయపరమైన మా కోరికలను మా లీడర్స్ ద్వారా ప్రభుత్వానికి మేము ఎన్నిసార్లు తెలియచెప్పినా కూడా అవి ఎంతవరకు మాకు ఎటువంటి సఫలమైన రిజల్ట్ అయితే మాకు రాలేదండి. అందుకే ఇప్పుడు ఏం చేశారంటే ఇప్పుడు ఈ జేఏసీ స్టేట్ లీడర్స్ అందరూ కూడా దీనికి ఒక కార్యాచరణ రూపొందించారు. దాని ప్రకారమే మేము భద్రగిరి సిహెచ్సిలో ఈరోజు మేము కాంట్రాక్ట్ ఉద్యోగులు అందరం కూడా బయటకు వచ్చామండి. ఈరోజు 24వ తేదీ నుంచి మేము నల్ల బ్యాడ్జీలు ధరించి మా డ్యూటీలని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పేషెంట్లు చూస్తూ మా శాంతియుతమైన నిరసనను తెలియజేస్తున్నాము. ఇంకా ప్రతి ఒక్కటి కూడా వాళ్ళు ఏ యాక్టివిటీ అయితే రోజు చేయమన్నారో మేము అవన్నీ కూడా చేస్తామండి. చేసి ఇదంతా కూడా మా బాధని ప్రజానాయకులందరూ కూడా గౌరవనీయులైన సీఎం గారి దృష్టికి తీసుకెళ్ళి మాకు సానుకూలమైన స్పందన రావడానికి మాకు సహాయం చేయండి. ఎందుకంటే మీ అందరికీ తెలుసు మేము రాత్రి పగలు మా కుటుంబాలను విడిచిపెట్టి ఎంత పెద్ద కష్టం వచ్చినప్పటికీ ఎంత భయంకరమైన వ్యాధులు ఉన్నప్పటికీ కూడా మేము మా జీవితాలను అర్పించి మేము ఉద్యోగాలు చేస్తున్నామండి. అయినప్పటికీ మాకు సరైన గుర్తింపు లేదు. ఈ రోజు వరకు కూడా రెగ్యులరైజేషన్ లేదు. అయితే ఆనందకరమైన విషయం ఏంటంటే అసెంబ్లీలో కాంట్రాక్ట్ ఉద్యోగులకి బిల్లు ఆమోదించారు. అది 2014 నుంచి ముందు ఉన్న వాళ్ళకి రెగ్యులర్ చేయమని అందులో ఇచ్చారటండి. అది మాకు కొంతవరకు తెలిసింది. కానీ మేమందరం కూడా 2010 నుంచి కూడా చాలామంది చేస్తున్నారు. మళ్ళీ 2020లో 17లో చాలామంది ఏమైందంటే నోటిఫికేషన్లు మారినప్పుడు ఆ పోస్టుల్లో కూడా ట్రాన్స్ఫర్ అయ్యి అదే పోస్టుల్లో నిర్వర్తించినప్పుడు కూడా ఆ వెయిటేజ్ కూడా ఇవ్వని అంటున్నారు. కానీ పాత వెయిటేజ్ని పరిగణలోకి తీసుకొని ప్రతి సీనియర్లను కూడా అలాగే ఏ పోస్టులో అయితే ఏదైతే మనకి హాస్పిటల్లో ఉందో ఆ పోస్టులను ఎవరైతే రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన వాళ్ళందరినీ రెగ్యులరైజేషన్ చేసి మా కుటుంబాలను ఆదుకుంటారని మేము సవినయంగా ప్రభుత్వానికి మా విన్నపాలని తెలియజేసుకుంటున్నామండి. థ్యాంక్ యూ. బాగా వచ్చి